ఆపరేషన్ కగారు నిలిపివేయాలి, శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలనేటువంటి డిమాండ్ తో ధర్నా జరుగుతా ఉంది. ఇందిరా పార్క్ దగ్గర ప్రస్తుతం మార్వాడి సుదర్శన్ ఉన్నారు. దళిత లిబరేషన్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్, అనేక ఆర్గనైజేషన్స్ లో ఆయన యాక్టివ్ గా ఉన్నారు, పాల్గొంటున్నారు. సుదర్శన్ గారు ఏం చెప్తారు? ఈ ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గట్లేదు, దీన్ని ఇంకా ఏం చెప్తారు? దానికి ప్రధానంగా ఒకటే సార్, ఒకప్పుడు 1966లో మార్చి 25 నాడు ప్రవీణ్ కుమార్ బంజదేవ్ ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డాడో పార్లమెంట్ ఎన్నికలలో, అప్పుడు కూడా బేలాడీలా ఆ ప్రాంతంలో ఇక్కడ నైజాంనే గులాంగిరి చేసుకొని అతనితోటే అక్కడి ఖనిజ సంపదను దోసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ ఖనిజ సంపద అన్నది 29 రకాలుగా ఉన్నది. అప్పుడు ఓన్లీ ఐరన్ ఉండే, బొగ్గు ఉండే, ఇప్పుడు 29 రకాల ఖనిజ సంపద ఉన్నది. కనుకనే ఇవాళ మార్చి 25కు నేను క్లోజ్ చేస్తా అని అంటే ఆ డేట్ ను గుర్తు చేసుకుని ఇలా అమిత్ షా వారి యొక్క జుట్లకెళ్ళి వెళ్ళినట్టుగా వివరిస్తున్నాడు. ఇలా ఆదివాసులను చంపుతున్నారంటే దానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా నక్సలైట్లను చంపుతున్నారంటే కారణం ఏంటంటే, ముఖ్యంగా అడానీ, అంబానీ, మిత్తల్, జిందాల్ ఈ బహుళ జాతి కంపెనీలు వాళ్ళు ఒక్కొక్క తలకాయకు గిన్ని కోట్లని చెప్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు అని చెప్పండి నక్సలైట్, మీకు ₹1 కోటి ఇస్తాం. రాష్ట్ర కమిటీ అని చెప్పండి 50 లక్షలు ఇస్తాం. జిల్లా కమిటీ చెప్పండి 25 లక్షలు ఇస్తాం. మండల కమిటీ చెప్పండి 10 లక్షలు అన్నట్టుగా తలకాయకు గిన్ని పెట్టి ఆడవాళ్ళను కూడా, ఆదివాసులను వాళ్ళకి అభం శుభం తెలియని ఆ ఆదివాసులకు కనీసం ఎట్లా అండుకోవాలో తినలకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, ఎంతో చదువుకున్న వాళ్ళు, మేధావులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళకు రక్షకులుగా మేము సైతం అన్నట్టుగా పోయిన వాళ్ళను ఇలా నక్సలైట్ అంటున్నారు. నక్సలైట్ అంటే ఆయుధాలు పట్టుకున్నారు అంటున్నారు. అవును, ఆయుధాలు లేకుండా న్యాయం ధర్మం గురించి చెప్తే వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళ దగ్గర బహుళ జాతి కంపెనీల నుంచి వచ్చిన పోలీస్ అధికారుల దగ్గర ఆయుధాలు ఉంటున్నాయి, వాళ్ళు బెదిరిస్తున్నారు, మానవ ప్రాణాలు తోస్తున్నారు. కనుక మీరేం చేస్తారయ్యా అంటే వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నట్టుగా కనబడుతున్నది. ఇలా నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్నారు అంటే ఎవరినన్నా చంపారా? ఉట్టిగా ఎవరినన్నా గుండాలను వాళ్ళు చంపిన దాంట్లో న్యాయంగా ధర్మంగా ఉన్నది. వాళ్ళు చంపాలని ఎక్కడ కూడా వాళ్ళు కూడా శాంతిని కోరుకునే వాళ్ళే. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి ఇనిషియేటివ్ కోరుకుంటున్నారు? ఎందుకంటే గతంలో చర్చలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో. ఇప్పుడు కాంగ్రెసే అధికారంలో ఉంది తెలంగాణలో. సో కేంద్ర బలగాలకు, రాష్ట్ర బలగాలకు కూడా సహకరించేటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వ విధానం ఎలా ఉండాలని మీరు డిమాండ్ చేస్తున్నారు సుదర్శన్ గారు? ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే, ఈ భారతదేశం అన్నది బుద్ధుని యొక్క శాంతి ప్రబోధమైన దేశం. ఈ దేశంలో శాంతి అనగానే దానికి ముందుకు రావాలి ప్రభుత్వం. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణం చేసిన వాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించే అధికారులు, వాళ్ళు రాజ్యాంగం సాక్షిగా శాంతి చర్చలు అన్నప్పుడు దాన్ని వివరించేదానికి ముందుకు రావాలి. ఇలా రాకపోవడం అన్నది ఇది బాధాకరం. ఈ ధర్నా అన్నది ఎందు గురించి అంటే, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో బీజేపీ వ్యవస్థ, అది పులికోరు వ్యవస్థ ఉన్నది. ఇలా బీజేపీలో చూసినట్లయితే రేపిస్టులు అల్లనే కనబడతారు. ఈ దేశానికి గూఢాచార్య వ్యవస్థగా పాకిస్తాన్ కు అందించిన వాళ్ళు ఈ ప్రభుత్వం అన్నది కనబడుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పటికైనా కానీ ఈ శాంతిని కోరుకునే దానికి మీరు ముందుకు రావాలి. మీతో పాటు మీరు ప్రత్యర్థిగా ఉన్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇలా బీజేపీ సర్కారు చేసేది అన్నది ఏదైతే ఉన్నదో, ప్రాణాలు తీయడం, ఇది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. వెంటనే శాంతి చర్చలు కొనసాగాలని మన టీవీ ద్వారా మేము కోరుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.